research-based education, SAP, PEGA certifications, entrepreneurship, KL, deemed to be university. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మరికొద్ది నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఇదంతా మొత్తం మాట్లాడేందుకే చోడవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేసులు రాస్తున్నారు. ఈరోజు ఎన్నికలు అభివృద్ధికి విధ్వంసానికి జరుగుతున్న మధ్య ఎన్నికలు, అనుభవానికి అనుభవ రాహిత్యానికి జరుగుతున్న ఎన్నికలు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అధోగతి పాలైపోయింది. ప్రజానికి అందరూ కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారండి. ఈ ఎన్నికలు వన్సైడ్గా జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల ప్రజానికి విసిగిపోయి ఉన్నారు. ఎప్పుడీ ప్రభుత్వానికి ఎదురుస్తూ ఉన్నారు. అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి అభ్యర్థులు గెలిపించడం కోసం ప్రజానికి అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు విజయడాకా ముగించడం ఖాయం. మిశ్రమ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం. టీడీపీకి బీజేపీ మైనస్ అనేది చెప్తున్న పరిస్థితి ఏ విధంగా? అది ఒక్కొక్కరు ఆలోచించే ధోరణి ఒక్కడే ఉంటుందంటే. మీ చోడవరం సమస్యలు ఏముంది సార్? అది ఏ విధంగా? మాకేమని చేసి ప్రధానంగా ఉన్న సమస్య ఏదైతే రైతాంగానికి సంబంధించి, సాగునీటికి సంబంధించి ఉత్తరాంధ్ర సుజలసేవత కానీ, గ్రోయిల్స్ కానీ, కాలువలు కానీ, మరమ్మతులు కానీ, సాగునీటికి సంబంధించి ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు 5 సంవత్సరాలు జరగలేదండి. సాగునీటికి సంబంధించి జరగాలి. రెండోది, నర్సీపట్నం నుంచి సబ్బూరు వరకు కూడా రోడ్డు పూర్తిగా ధ్వంసం అయిపోయి ప్రయాణికులు ఇబ్బంది పడే పరిస్థితి, తరచూ యాక్సిడెంట్ కూడా అయిపోతున్నాయి. చాలా మంది ఏమని చేసి గాయాలకు మరణాలు పాల్గొతున్నారు. నా తొలి ప్రాధాన్యత ఉత్తరాంధ్ర సుజలసేవతి, రెండవ ప్రాధాన్యత 100 ఫీట్ రోడ్డు, మూడవ ప్రాధాన్యత నియోజకవర్గాలు ఎక్కడైతే దెబ్బతిన్నటువంటి రహదారులు ఉన్నాయో అవన్నీ మరమ్మతు చేయాల్సినటువంటి బాధ్యత అవసరం ఉన్నదండి. అలాగే మన చోడవరం సహకార చక్కెర కర్మాగారాన్ని ఆధునీకరణ చేసి లాభాల బాటలు తీసుకొచ్చి రైతాంగానికి టన్నుకు 3,500 రూపాయలు మద్దతు ధర చెల్లించే విధంగా చర్యలు చేపట్టేటట్టు ఈ చర్యలు తీసుకుంటే ఇంకా అనేకమైనటువంటి మా మేనిఫెస్టో ఉంది. భవిష్యత్తు రోజుల్లో నియోజకవర్గానికి ఏ విధంగా, ఎందుకంటే నేను 2 సార్లు 10 సంవత్సరాలు సహసభ్యులుగా పనిచేశాను. నాకు అనుభవం సమస్యల పట్ల మీకు కొన్ని పనులు చేశాను, కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనులు కూడా పూర్తి చేస్తాను. అన్ని పనులు పూర్తి చేసి తెలుగుదేశం పార్టీ ఆంధ్రలో చోడవరం నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాను. నేనే ఎమ్మెల్యే అంటారు. అంతేగాని అంటారా? పద్మశ్రీ గారు ఏం చేశారో బహిరంగంగా చర్చించడానికి ఆయన సిద్ధమైతే మీ సిద్ధం. ఆయన చేసేది ఏంటంటే వ్యక్తిగతంగా లాభపడడానికి ఆయన మాట్లాడుతున్నారు. ఆయన ఏమని చేసి రోడ్డు ఉత్తరాంధ్ర చూసి పూర్తి చేస్తాను, రోడ్డు బాగు చేస్తాను, లేకపోతే ఈ ఊర్లో ఈ పని ఉండిపోయింది నేను చేస్తాను అనట్లేదు. మళ్ళీ మీరు ఓట్లు వేయండి, నేను ఎమ్మెల్యే అయితే మంత్రిని అవుతానని చెప్తున్నాడు పద్మశ్రీ గారు. నేను ఎమ్మెల్యే అయ్యి దోచుకున్నాడు, ఇవాళ మంత్రి అయ్యి దోచుకోవడం కోసం ఆయన పదవాడుతున్నాడు. ఆయన పదవాడుతున్నది ఆయన వ్యక్తిగత లాభం కోసం, నేను పదవాడుతున్నది నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం, ప్రజా సమస్యలు తీర్చడం కోసం నేను పదవాడుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.